ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు జననేతగా పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ సాబ్కు అదే జనాల నుంచి భారీ వ్యతిరేక సెగ తగులుతోంది. అది కూడా ఎన్నికల ముందు కావడం గమనార్హం. తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. తాను చేసిన తప్పులను సీఎం జగన్ ఎమ్మెల్యేలపై రుద్దుతూ బలి చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలను కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినే మార్చాలని వ్యాఖ్యానించారు. పొగరు, అవినీతి, అహంకారానికి కేరఫ్ జగన్మోహన్ రెడ్డి అని, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయని చెప్పారు. ఓవైపు ఉద్యోగులు, మరోవైపు నిరుద్యోగులు ఇలా వరుస పెట్టి జగన్ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కదం తొక్కుతూ ముందుకు కదులుతున్నారు. ఈ నెల 20 నుంచి పెన్ డౌన్ కు వెనకాడబోమని ఉద్యోగులు వైసీపీ సర్కార్ని హెచ్చరించారు. ఇక డిఎస్సి సహా ఇతర ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కదం తొక్కుతున్నారు. మెగా డిఎస్సి ఇవ్వాలంటూ అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు మంగళవారం మెరుపు ధర్నా చేపట్టారు. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కూడా రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో తెదేపా, జనసేన నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. వెనక్కు వెళ్లాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించి మరీ అభ్యర్థులు తమ ఆందోళనను కొనసాగించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన కీలకమైన 2 హామీలే ఇప్పుడు ఆయనకు తీవ్ర స్థాయిలో సెగపెడుతున్నాయి. మెగా డిఎస్సి వేసి వేల మంది నిరుద్యోగులను, టీచర్లను చేస్తానని చెప్పడం కానీ ఈ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సీఎం జగన్ సార్కు ఇప్పుడు జనాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.